హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నిషా. ఈరోజు మేము నా మెడికల్ టెస్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశాక ఫైనల్గా బస్ అయితే ఎక్కాము. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ బస్ అండి. పిల్లలు పైకి వెళ్ళి కూర్చుందామని సరదా పడితే మేము కూడా పైకి వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము బుర్జుమాన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తూ అసలు మెడికల్ వెళ్ళడానికి ప్రాసెస్ ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. మెడికల్ టెస్ట్కి ముందు మేము ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. అపాయింట్మెంట్ తీసుకున్న 2 days తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. మెడికల్ టెస్ట్కి ఎక్కడికి రావాలి, టైమింగ్ ఏంటి అని వాళ్ళు పంపిస్తారు. అలాగే డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్నామో దాని కాపీ ఒకటి, అలాగే వీసా కాపీ ఒకటి, పాస్పోర్ట్, ఇవి 3 జిరాక్స్ ఇంకా ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేముండే ఏరియా నుంచి బుర్జుమాన్ వెళ్ళడానికి ట్రాఫిక్ ఉండడం వల్ల ఒక 1 hour అయితే పట్టింది. ఫైనల్గా మేము 1 hour తర్వాత బుర్జుమాన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బర్దుబాయ్ మెడికల్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడే మనకి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. అయితే అక్కడ నుంచి మేము మెడికల్ సెంటర్కి అయితే వచ్చేసాము. మెడికల్ టెస్ట్ ప్రాసెస్ మొత్తము వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మెడికల్ టెస్ట్ మొత్తము ఒక 20 minutesలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కొద్దిగా షాపింగ్ అయితే చేసుకొని వెళ్దాం అనుకున్నాము. పక్కనే ఉన్న డే టు డేకి వెళ్దాం అనుకున్నాము. పిల్లలకి ఆకలేస్తుందనేసి లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని డే టు డేకి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి కొన్ని నేను సామాన్లు అయితే తీసుకొచ్చాను, అయితే ఇంకా కొన్ని తీసుకోవాల్సి ఉండింది. ఇక్కడైతే మనకి ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉందని చెప్పారు, అందుకే లోపలికైతే వచ్చాము. లోపలికి రాగానే ఎదురుగా చూస్తే నా ఫేవరెట్ సెక్షన్ కనిపించింది. ఇక్కడంతా టెడ్డీ బేర్స్ ఇంకా ప్లాంట్స్ అయితే కనిపించాయి. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ వీళ్ళు సీడ్స్ కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు. వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి. ఇంకా లక్కీ ప్లాంట్ ఉంది, మనీ ప్లాంట్ ఉంది, స్నేక్ ప్లాంట్. ఇక్కడ మనకి అన్ని రకాల ప్లాంట్స్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాంబూ ప్లాంట్ వచ్చేసి 5 rupees అండి, ఒక పీస్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూశారు కదా, ఈ ప్లాంట్ వచ్చేసి మనకి 13 rupees అయితే పడింది. అంటే మనకి దుబాయ్ కరెన్సీలో అయితే 13 rupees అయితే పడింది. అదే 13 rupees మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 293 rupees అయితే పడుతుంది. ఇంకా స్నేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి ఒక్కొక్క ప్రైస్లో ఉంది. అయితే నేను కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. తర్వాత ఆలోచించి నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, వాటిని కేర్ తీసుకోకపోతే అవి చనిపోతాయని ఆలోచించి నేను ప్లాంట్స్ అయితే తీసుకోలేదు. మనము షాపింగ్ చేసుకుంటూనే మెడికల్ సెంటర్లో నాకేమేం టెస్టులు చేశారు, వాటి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ముందుగా నేను మెడికల్ సెంటర్లోకి వెళ్ళగానే రిసెప్షన్లో వాళ్ళు వీసా కాపీ ఇంకా అపాయింట్మెంట్ లెటర్, పాస్పోర్ట్ అయితే అడిగారు. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలని బ్లడ్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత ఒక స్లిప్ ఇచ్చి నన్ను లోపలికి పంపారు. అక్కడ ఫామ్ ఒకటి ఫిలప్ చేయమని చెప్పారు. దాని తర్వాత ఎక్స్రే తీయాలని లోపలికైతే తీసుకెళ్లారు. నాకు తెలిసి ఒక 5 minutes అయితే టెస్ట్ అంతా అయిపోయింది. మెడికల్ టెస్ట్ రిజల్ట్ అయితే మనకి మెయిల్ చేస్తా అని చెప్పారు. మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ 1 hour జర్నీ తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. డే అంతా జర్నీ చేసి పిల్లలైతే చాలా నీరసంగా అయిపోయారు. రూమ్కి రాగానే టీవీ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా, వాళ్ళైతే కాల్ చేశారు, రమ్మని చెప్పాము. వాళ్ళైతే వచ్చి టీవీ స్టాండ్ అనేది ఫిట్ చేశారు. ఈ స్టాండ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 220 dirhams అయితే పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 4900 అయితే పడింది. చాలా బాగా వచ్చిందండి. దీని కలర్ కాంబినేషన్ కూడా మాకు కింద ఫ్లోర్ అయితే ఉంది కదా, దానికి మ్యాచ్ అవుతుందనేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము. డే టు డేలో మేము ఏమేమి షాపింగ్ చేసాము, వాటి ప్రైజెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ ఎవరైనా దుబాయ్లో ఫ్యామిలీ పెట్టాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ షాపింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.